సార్, నా పేరు వైష్ణవి సార్. నేను సీనియర్ ఇంటర్ సిఈసి చదువుతున్నాను సార్. సార్, శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వంలో నైతిక విలువల సలహాదారుడిగా నియమించారు కదా సార్. ఆయన మన యువత పట్ల, విద్యార్థుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. ప్రధానంగా గురుగారిని కూడా నేను కలిశాను. ఒక రెండు సార్లు మీటింగ్ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మీటింగ్ జరిగింది. గురువు గారు ఏంటంటే అసలు మన పిల్లలకి కూడా ప్రత్యేకంగా ఒక సెపరేట్ బుక్ ఇవ్వాలనేది అని సూచించారు. అది ఆల్రెడీ అధికారులు కూడా అది టేకప్ చేశారు. నెక్స్ట్ రౌండ్ ప్రింటింగ్ చేసి అది అందజేస్తాం. అంతేకాకుండా గురువు గారిని కూడా ఏప్రిల్ కొంత ఫ్రీ అప్ అవుతారు. కొంచెం కమిట్మెంట్ ఇచ్చారు సార్, ఫ్రీ అప్ అవుతామని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఇంకా ఫుల్ టైం ఒక క్లస్టర్ యాజ్ యూనిట్గా తీసుకుని పిల్లల్లో కూడా డైరెక్ట్గా మాట్లాడతాం, పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం, అవగాహన తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకుంటా అని చెప్పారు. అది కూడా జరుగుతుంది. కానీ ప్రధానంగా నేను బలంగా నమ్మేది సమాజంలో మార్పు రావాలంటే మహిళలు మాట్లాడతాం మొదలు పెట్టాలి. ఈరోజు నేను నా క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలంటే బ్రహ్మని డబ్బులు ఇవ్వాలి నాకు. ఎందుకంటే ఆమె బ్రహ్మని సంపాదిస్తుంది, నేను ఖర్చు పెడతా. సో మీరు మాట్లాడతాం మొదలు పెట్టాలి. నేను కొన్ని విషయాలు చెప్పా. అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు, కరెక్ట్గా మీరు కూడా మాట్లాడాలి. అది తప్పు. ఏడుస్తున్నాడు, ఏడవద్దు అని చెప్పాలి, కానీ అమ్మాయిలాగా ఏడవద్దు అంటాం కరెక్ట్గా. నేను గాజులు దొడుకునేవా, చీర కట్టుకునేవా అని కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా గతంలో చేశారు. అది కరెక్ట్ కాదు. నేను ఏ పార్టీ అయినా మార్పు మా దగ్గర మొదలవ్వాలి, మార్పు ఫిలిం స్టార్స్ దగ్గర మొదలవ్వాలి, మార్పు సమాజంలో రావాల్సిన అవసరం ఉంది. మీరు కూడా దానిపైన సీరియస్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పార్ట్ ఆఫ్ కరిక్యులం. నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని సీరియస్గా తీసుకున్నాం. కేజీ నుంచి పీజీ వరకు ఇది వి వాంట్ టు టేక్ ఇట్ అప్ సీరియస్లీ, విల్ డెలివర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. కళ చెల్లి ఉంది. వదిలేసమ్మా, ఆన్ చేస్తాను, చెప్పండి. Good afternoon, sir. My name is Mayuri. I am studying second inter MPC. సార్, గవర్నమెంట్ కాలేజ్కి నిరుపేద విద్యార్థులు, ప్రైవేట్ కాలేజ్లో చదువుకొని అవసరం లేని విద్యార్థులు మాత్రమే వస్తున్నారు సార్. గవర్నమెంట్ కాలేజ్లో చదువుకునే విద్యార్థుల్ని చిన్నచూపుగా చూస్తారు సార్. గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు ఈక్వల్గా ఉండాలంటే మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారు సార్? గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా మంచి పాయింట్ చెప్పింది చెల్లి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇప్పుడు నేను చెప్తే ఇంక అందరు పారిపోతారేమో. ప్రధానంగా ఏంటంటమ్మా, ప్రైవేట్ రంగంలో జూనియర్ కాలేజీలన్నీ కూడా ఇంప్రూవైజ్ అయిపోయినాయి. కరిక్యులం కానివ్వండి, ఎగ్జామినేషన్ మెథడ్ కానివ్వండి, పిల్లల్ని ఇమీడియట్గా బైఫర్కేట్ చేస్తారు, టెస్ట్ పెట్టేస్తారు. ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు కొంత మధ్యలో ఉన్నారు, ఎవరు ఇబ్బంది పడుతున్నారు బైఫర్కేట్ చేస్తారు. సెపరేట్ సెక్షన్స్ పెడతారు. సబ్జెక్ట్ వారిగా, అంటే ఏ సబ్జెక్టులో వెనుకబడ్డారో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పెట్టేసి సప్లిమెంటేషన్ కూడా చేస్తారు. దాంతోపాటు గైడ్స్, మోడల్ టెస్ట్, నేను ఇంకోటి ఏదంటారు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఏమంటారు మేడం అది? క్వశ్చన్ బ్యాంక్ కూడా అన్ని ఆటోమేటిక్గా అందజేస్తారు. సో ప్రిపేర్ అయ్యేదానికి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకునేదానికి